దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు మనము అన్నక్క గారి సాక్ష్యం విందాం. ప్రైజ్ లార్డ్ అక్క గారు. నా పేరు హన్నా ఎలిజబెత్. నేను మా తల్లిదండ్రుల పేర్లు ఐ సుందరయ్య, మా అమ్మ పేరు క్లారా సరోజిని. మరి మా యొక్క ఫాదర్ విషయంలో మేము చెప్పాలనుకుంటే ఆయన స్వస్థలము పులివెందల ఇప్పట్లలో ఆయన జన్మించాడు. హిందూ కుటుంబంలో ఆయన జన్మించినాడు. అయితే తన హాస్టల్లో చదువుకుంటున్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు గురించి విని ఆయన తన సొంత రక్షకుడుగా అంగీకరించాడు. మరి ఆయన ఎంతో మరి అప్పటి నుండి కూడా దేవునిలో జీవిస్తూ వచ్చాడు. మరి ఆయన ఉద్యోగరీత్యా మరి గుత్తికు రావడం జరిగింది. మరి గుత్తిలో తను టీచర్గా స్టార్ట్ చేశాడు. అంతకుముందు కూడా పౌల్ట్రీ అవన్నీ కూడా మెయింటైన్ చేశాడు. ఇక స్మిత్ ధర ఉన్న కాలంలో నుండి మరి ఎంఎస్ జూనియర్ కాలేజ్ యొక్క గుత్తిలో టౌన్లో ఉంటున్న యొక్క మిషన్ స్కూల్లో కూడా తను పనిచేస్తూ వచ్చాడు. మరి ఎంతో నమ్మకంగా తన యొక్క డ్యూటీస్లో ఎంతో నమ్మకంగా పనిచేస్తూ వచ్చాడు. తర్వాత మరి మా నాన్నకు వివాహం అవ్వడం జరిగింది. మా అమ్మ రాజమండ్రి, కాకినాడ, పిఠాపురం నుండి తను వచ్చింది. తను ఒక క్రైస్తవురాలే అయినప్పటికీ ఆమెకి మారు మనసు అనే పశ్చాత్తాపం అనేది లేదు. ఒక నామినల్ క్రిస్టియన్గా జీవిస్తూ వచ్చింది. ఎప్పుడైతే తను మ్యారేజ్ చేసుకుందో మా నాన్నను, అప్పటి నుండి మరి దేవుల్లో తను జీవిస్తూ వచ్చారు. బ్రదర్ భక్సింగ్ గారు మా అమ్మ మా నాన్నకు వివాహం చేశారు. కడపలో జరిగింది. అది 1953లో జరిగింది. మరి ఎంతో మరి ఆ టైంలో మరి ఆ విధంగా దైవజనునితో మరి ఆ యొక్క వివాహం జరగడం జరిగింది. కాబట్టి ఎంతో భక్తిగా మమ్మల్ని అందరినీ పెంచాడు. మరి మేము మొత్తము 4 మెంబర్సు. నాకు ఒక అన్న, 2 అక్కలు ఉంటున్నారు. నేను చివరి దాన్ని. మరి మమ్మల్ని అందరినీ కూడా మరి మా యొక్క ఫాదర్ ఎంతో స్ట్రిక్ట్గా మరి మమ్మల్ని పెంచుతూ వచ్చాడు. దేవుని యొక్క భయభక్తుల్లో పెంచుతూ వచ్చాడు. మరి మేము కూడా చిన్నప్పుడు మరి ఎంతో చక్కగా మరి మందిరానికి వెళ్తూ మరి సండే స్కూల్కి అటెండ్ అవుతూ వచ్చాము. సండే స్కూల్లో కూడా ఎంతో మరి యాక్టివ్ పార్టిసిపేషన్ జరుగుతూ వచ్చింది. మరి ఆ యొక్క సండే స్కూల్లో కూడా దేవుని యొక్క వాక్యాలు మెమరైజ్ చేయడం ద్వారా మరి తండ్రి ఏదైనా కాంపిటీషన్స్ పెట్టినప్పుడు కూడా నేను ఎంతో చక్కగా మరి ఆ యొక్క దేవుని వాక్యాలు చదువుతూ కంఠస్థం చేస్తూ వచ్చాను. ఈ విధంగా నా యొక్క బాల్యం జరుగుతూ వచ్చింది. మా నాన్న విషయంలో కూడా మేము చూసినట్లయితే మరి నాన్నకు చాలా నమ్మకస్తుడుగా తన యొక్క మరి ఉద్యోగరీత్యా తనకిచ్చిన బాధ్యతలో మరి చర్చిలో తను ట్రెజరర్గా పనిచేస్తూ వచ్చాడు. తన యొక్క దేవుడు తనకు ఆ తలాంత్ ఇచ్చాడు. మరి దాదాపు తను 93 ఇయర్స్ వరకు మరి జీవించారు. మరి ఆ వయసులో కూడా తనకు మందిరం పట్ల చాలా ఆసక్తి ఉండేది. ఆ మందిరంకి మరి చాలా తను ప్రయారిటీ ఇచ్చేవాడు. టైంకి మరి అటెండ్ అయ్యేవాడు. ఎవరు వచ్చినా రాకపోయినా తను మాత్రం ఫస్ట్ పర్సన్గా చర్చిలో తను ఉంటూ వచ్చాడు. తన మందిరాన్ని తన జీవితకాలం అంతా ప్రేమించాడు. ఎప్పుడూ యాబ్సెంట్ అయినట్లుగా నేను చూడలేదు మా నాన్నను. ఎంతో పంక్చువాలిటీ కలిగిన వ్యక్తి, డిసిప్లిన్ కలిగిన వ్యక్తి, క్రమశిక్షణ ఎక్కువగా తను జీవితంలో చూశాను నేను. ఎంతో నమ్మకస్తుడుగా తనకిచ్చిన దాంట్లో ముఖ్యంగా ట్రెజరర్షిప్లో తను ఎంతో అకౌంటబిలిటీగా తను మెయింటైన్ చేయగలిగినాడు. మరి ఎవరు కూడా ఒక పైసా కూడా అచ్చి ఉండేవాడు కాదు. డబ్బుల విషయంలో తను దేవుడు ఎంతో మరి దేవుని ఆ యొక్క ట్రెజరర్ ఆ యొక్క బాధ్యతలో దేవుని ఎంతగానో మహిమపరిచాడు. తను ఎంతో మరి మాట అవునంటే అవును, కాదంటే కానీ తను ఎంత మాట తప్పేవాడు కాదు. తను మాట్లాడినప్పుడు దాన్ని మెయింటైన్ చేసేవాడు. తర్వాత టైంను చక్కగా మెయింటైన్ చేసేవాడు. మార్నింగ్ 5 o'clock తను లేచేవాడు. మరి మమ్మల్ని అందరినీ కూడా లేపేవాడు. 5 o'clock తను లేచి మరి క్వైట్ టైం చేసుకునేవాడు, ప్రార్థన చేసుకునేవాడు. తర్వాతే తన పనులు స్టార్ట్ చేసేవాడు. మరి తన యొక్క జీవితకాలం అంతా తను జీవించినంత కాలము తను మరి 5 o'clockకే తను లేస్తూ వచ్చాడు. ఈవెన్ తను ఎంత రాత్రి లేట్ నైట్ పడుకున్నప్పటికీ, ఎంత టయర్డ్గా ఉన్నప్పటికీ టైం మాత్రం 5 o'clockకి మరి గంట కొట్టినట్లుగా లేచేవాడు. తను బైబిల్ చదువుతూ వచ్చాడు. చాలాసార్లు బైబిల్ తను ముగించగలిగినాడు. కౌంట్లెస్ అనుకోవచ్చు బైబిల్ ముగించడంలో. మరి తను మమ్మల్ని కూడా చాలా భక్తి మర్యాదలతో పెంచాడు. మమ్మల్ని ఎక్కడికి కూడా బయటికి పంపించేవాడు కాదు. ఈవెన్ మరి
ఆ యొక్క స్కూల్స్లో జరిగే డ్రామాస్ కూడా అటెండ్ అయిపించేవాడు కాదు. అంటే చాలా చక్కగా మమ్మల్ని తన భక్తి మర్యాదలతో పెంచాడు. అమ్మ కూడా ఎంతో చేదోడు వాదోడుగా ఉండేది. మరి పిల్లల విషయంలో ఎంతో ఆసక్తిగా వాళ్ళ నిమిత్తమే ప్రార్థిస్తూ వచ్చే హెల్దీ పర్సన్. ఎప్పుడు కూడా తను సిక్ అవ్వడము నేను చూడట్లేదు. ఎందుకంటే తను చాలా మంచి హ్యాబిట్స్ కాబట్టి తను డైట్ విషయంలో కూడా తను మరి ఎంతో లిమిటెడ్గా తను భోంచేసేవాడు. ఎక్కువగా తను వెజిటేరియన్గా లైక్ చేసేవాడు. మరి ఎక్కడన్నా వెళ్ళినప్పుడు కూడా తగు మాత్రమే తను తినేవాడు. ఏదో మంచిగా టేస్టీగా ఉందని ఎక్కువ తినేవాడు కాదు. చాలా మితముగా భుజించేవాడు. మరి తన యొక్క హెల్త్ దేవుడు ఎంతగానో హెల్త్ పరంగా మరి ఎప్పుడు కూడా తను సిక్ అవ్వడము కాలేదు. కానీ ఒకసారి ఫ్రాక్చర్ అవ్వడం వల్ల తను కొంత కాలము మరి బెడ్లో ఉండాల్సి వచ్చింది. లాస్ట్ డేస్లో తన యొక్క చివరి దినాల్లో మరి దేవుడి యొక్క చిత్తం ఏంటో మాకు దేవుని చిత్తమేమో మరి తన పనులు తను చేసుకునేవాడు. ఎందుకంటే మా పైన ఈవెన్ సింగిల్ గ్లాస్ ఆఫ్ వాటర్ విషయంలో కూడా మా పైన ఆధారపడేవాడు కాదు. తన పనులు తను రెగ్యులర్గా చేస్తూ వచ్చి ఇతరులకు కూడా సహాయం చేసేవాడు. అంటే ఇంట్లో ఉన్న మెంబర్స్ కూడా తను ఎంతగానో హెల్ప్ చేస్తూ వచ్చాడు. మరి తను ఇక మరి విషయంలో తను బరువులు మోయద్దంటే బరువులు మోస్తూ వచ్చాడు. చివరి దినాలు ఏం జరిగిందంటే ఒక క్యాన్ ఆఫ్ వాటర్ని తీసి పైకి వేరే డ్రమ్లో పోస్తున్నప్పుడు అది స్లిప్ అయిపోవడం ద్వారా మరి తను కింద పడడం వల్ల మరి ఫ్రాక్చర్ అయింది. సో అప్పుడు తను మరి హాస్పిటలైజ్ అయినట్లుగా 3 months హాస్పిటలైజ్ అయ్యాడు. మరి ఆపరేషన్ విషయంలో కూడా ఎంతగానో దేవుడు సహాయపడినాడు. బ్లడ్ ఎక్కించకుండానే తను మరి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అయ్యింది. 3 months బెడ్ రెస్ట్ ఉన్నవాడు. తర్వాత ఇంకా మేము ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవాలనుకున్న టైంలో మళ్ళీ ఒకసారి ఎక్స్రే తీసుకున్నప్పుడు మరి అది చక్కగా కట్టుకోలేదు అన్న డాక్టర్ వలన మళ్ళీ ఆపరేషన్ జరిగింది. ఆ ఆపరేషన్లో మరి తను కొంత బలహీనపడ్డాడు. అప్పుడు కూడా మరి ఏ బ్లడ్ ఎక్కకుండానే ఆపరేషన్ జరిగింది. చాలా మంచి స్టామినా ఆయనకు ఉంది. మరి దానివల్ల తను ఎంతో డల్ అయిపోవడం, ఆహారం ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల తను చాలా మరి వీక్ అయిపోతూ వచ్చాడు. ఈ టైంలో సెకండ్ టైం కరోనా టైంలో మరి కరోనా అటాక్ అయిందని అన్నారు. మరి కొంచెం లంగ్ ఇన్ఫెక్షన్ అయ్యింది. సో తద్వారా మరి హాస్పిటలైజ్ అయి ఉన్నాడు. మరి ఆ టైంలో తను హాస్పిటల్ అంటేనే తను ఎక్కువగా ఇష్టపడేవాడు కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా తను సిక్ కాలేదు కాబట్టి హాస్పిటల్ ఉండడం తను ఎంతో చాలా బాధపడ్డాడు. ఈ టైంలో మరి చక్కటి ప్రిపరేషన్ తనకు దేవుడు సహాయం చేశాడు. తను మరి దేవుని దగ్గరికి వెళ్ళడానికి దేవుడు చక్కటి ప్రిపరేషన్ ఇచ్చాడు. ఆ టైంలో తన పడకలోనే చాలా తను మరి ప్రిపేర్ అయినట్లుగా మేము చూసాము. అమ్మ నేను మరి దేవుడు దేవుణ్ణి తీసుకోమని అడుగుతున్నాను. ఎందుకంటే ఆ బాధ నేను భరించలేను. ఈ విధంగా మరి పడకలో ఉండడము నాకు ఇష్టం ఉండదు అని తను మరి ప్రార్థన చేసినట్లున్నాడని నేనైతే అనుకుంటున్నాను. మరి దేవుని అడిగాడు నన్ను తీసుకోమని. సో మరి ఆ కరోనా టైంలో అది 1 week ఉన్నాడు హాస్పిటల్లో. మరి ఒక 5 day మరి సండే మరి మార్నింగ్ మరి తన తుది శ్వాసను విడిచారు. మహిమలోకి చేర్చబడ్డారు. మరి అంతవరకు చివరి వరకు తను ఎంతో చక్కగా మరి తన సొంత పనులు చేసుకుంటూ మరి చివరి దాకా మరి దేవుని యొక్క మందిరంలో ఆయన వాడబడ్డాడు. చివరి దాకా ఆయన మరి వర్తమానం ఇస్తూ వచ్చాడు చర్చిలో. తను ఒక మంచి బోధకుడు కూడా. మరి ఒక ట్రెజరర్గా మాత్రమే కాదు, మందిరంలో తను ఒక ఎల్డరు. మరి అంత మాత్రమే కాదు, మరి దేవుని యొక్క వాక్యాన్ని తను బోధిస్తూ వచ్చాడు మందిరంలో. చివరి దాకా తను వాక్యం చెప్పాడు. తను మరి చనిపోయే ముందు వరకు కూడా తను మందిరంలో వారి వాక్యం చెప్తూ మరి మందిరానికి రెగ్యులర్గా అటెండ్ అవుతూ వచ్చాడు. సో నిజంగా మా యొక్క ఫాదర్ జీవితం చెప్పాలంటే మరి అంతం వరకు నమ్మకంగా ఉన్నాడు. తన పరుగును తుదముట్టించినాడు. తన యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. సో ఈ విధంగా తన యాత్రను ముగించినాడు. అమ్మ క్లారా సరోజిని మరి తను టీచర్గా ఎల్ఎం బాయ్స్ ఎలిమెంటరీ స్కూల్లో మరి గుత్తిలో చేస్తూ వచ్చింది. నిజంగా మా మదర్ చాలా కైండ్ హార్టెడ్ పర్సన్.
ఎవరినైనా కూడా చక్కగా ప్రేమించేది, వాళ్ళకి ఎంతగానో సహాయపడేది. మరి తను టీచర్గా ఉంటున్నప్పుడు మరి అనేక మంది అక్కడున్న చిల్డ్రన్కి మరి తను ఆ యొక్క ఫ్రీ టైంలో వాళ్ళకి స్టోరీస్ చెప్పేది దేవుని గురించి. తర్వాత చిన్న స్టోరీస్, యాక్షన్ సాంగ్స్ నేర్పించేది. మరి విద్యార్థులకు మరి వారి ఫ్రీ టైంలో మాత్రమే తను టీచింగ్ చేస్తూ ఫ్రీ టైంలో వాళ్ళకి ఈ విధంగా స్టూడెంట్స్ను యేసుప్రభు గురించి, ప్రేమ గురించి తను చెప్తూ వచ్చేది. మరి తను జాబ్ చేస్తూ కూడా మరి ఈవినింగ్స్ మరి హౌస్ విజిటింగ్కి వెళ్ళేది. అనేక మందిని మరి సందర్శించి వారు ఎవరైతే అనారోగ్యంతో వాళ్ళు బాధపడుతున్నారో వాళ్ళ నిమిత్తమై ప్రార్థించేది. దేవుడు తనకి స్వస్థత వరం కూడా ఇచ్చాడు. మరి వాళ్ళు బాగుపడేవాళ్ళు. ఈ విధంగా తను ప్రతి ఇంటికి కూడా తను దర్శిస్తూ మరి ఒక మంచి సాంగ్ పాడేది. ఎప్పుడు కూడా మంచి సింగర్ తను. మంచిగా పాట పాడి మరి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పేది. తను ప్రతి ఇల్లు కూడా దర్శించినప్పటికి కూడా మరి తను ప్రార్థన చెయ్యంది బయటికి రాదు. ప్రతి ఇంటిలో కూడా ప్రార్థన చేసి వచ్చేది. వాళ్ళ అవసరాల నిమిత్తమే ప్రార్థిస్తూ వచ్చేది. మరి తను ఈ యొక్క హౌస్ విజిటింగ్ అంటే చాలా ఇష్టము. మరి తను ఎక్కువగా ప్రేమించే గుణము, తనలో క్షమించే గుణం ఎక్కువ. ఎటువంటి వ్యక్తులైనప్పటికీ కూడా తను శత్రువులు సహా ప్రేమించే గుణము తనలో ఉంది. మా అమ్మ ద్వారా అది నేర్చుకున్నాము. మరి మా అన్న విషయంలో చాలా ప్రార్థిస్తూ వచ్చింది. పెద్ద కుమారుడు మరి సేవకు మరి తను సమర్పించాలని నిర్ణయించుకుంది. కాబట్టి మా అన్న పేరు థామస్ పాలు. మరి అన్న మరి డౌటింగ్ డిసైపుల్గా తోమాలాగా ఉండకూడదని ఎప్పుడు ప్రార్థిస్తూ వచ్చేది. కానీ దేవుడు తన యొక్క ప్రేయర్స్ వల్ల, అమ్మ నాన్న ప్రేయర్స్ వల్ల మా అన్న కూడా మరి తను బ్యాంకులో జాబ్ చేసేవాడు. బ్యాంకులో జాబ్ చేస్తూ తను మరి సేవలో కొనసాగుతూ ఉన్నాడు. మరి పార్ట్ టైంగా తను సేవ చేస్తూ ఉన్నాడు. మరి అనేక ప్రాంతాలకు వెళ్ళి తను హెబ్రోన్ ద్వారా కూడా పంపబడుతూ అనేక ప్రాంతాలకు వెళ్ళి మరి సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. మరి మెసేజెస్ ఇస్తూ వచ్చాడు. ఆ యొక్క మెసేజెస్ ద్వారా చాలామంది బలపడినట్లు కూడా మరి సాక్ష్యం ఇచ్చారు. దేవుడు మరి పిల్లలు మేమంతా కూడా చక్కగా సెటిల్ అవ్వడానికి వారి యొక్క ప్రార్థనా జీవితం ద్వారా దేవుని యొక్క సహాయం వల్ల మేమందరం కూడా చక్కగా సెటిల్ అయ్యాము. మా పెద్దక్క న్యూజిలాండ్లో సెటిల్ అయింది. మా చిన్నక్క అనంతపూర్లో సెటిల్ అయింది. నేను ప్రస్తుతం గుత్తిలో ఉంటున్నాను. సో ఈ విధంగా దేవుడు మాకు ఏది తక్కువ లేకుండా మరి ఇతరులపైన ఆధారపడకుండా దేవుడు మాకు ఎంతగానో సమృద్ధిగా దేవుడు మాకు అనుగ్రహించాడు. మరి నా జీవితంలో నేను ఒక టెస్ట్ మనీ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మరి నేను గుత్తిలో ఉన్నప్పుడు మరి నాకు ఉద్యోగము మరి మిషన్ స్కూల్లో జాబ్ ఇస్తామన్నారు. ఎయిడెడ్ స్కూల్లో మరి ఆ ఎయిడెడ్ స్కూల్లో మరి జస్ట్ ఫర్ డొనేషన్ రీతిగా 20,000 కట్టమన్నారు. 20,000 మనీ ఇస్తే మీకు జాబ్ ఇస్తామని అన్నారు. అయితే మరి దేవుడు నాతో మాట్లాడినాడు. అది ఒక బ్రైబ్గా నేను తలంచినాను, ఒక లంచం కింద తలంచినాను. కాబట్టి నాకు జాబు లేకున్నా పర్వాలేదు, దేవుడు నన్ను పోషించగలుగుతాడని నేను ఒక మంచి డెసిషన్ తీసుకున్నాను. బ్రైబు అది 20,000 ఇవ్వలేదు. మరి నేను జాబును కోల్పోయినాను, ఒక గవర్నమెంట్ జాబును కోల్పోయినాను. కానీ దేవుడు నన్ను ప్రైవేట్ జాబ్లోనే ఎంతగానో దీవించినాడు. నాకు ఎప్పుడు కూడా ఏది తక్కువ లేకుండా సమృద్ధిగా దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చాడు. సో నేను ఎప్పుడు కూడా ఈ యొక్క జాబ్ను ఎందుకు పోగొట్టుకున్నాను, నేను రిగ్రెట్ అయితే నేను కాలేదు. ఎందుకంటే మరి నా యొక్క ప్రయారిటీ అదంతా కూడా మరి దేవుని సేవలోనే నాకు కొనసాగాలనే ఆశ ఉంది. కాబట్టి సో జస్ట్ యొక్క జాబ్ అనేది నన్ను నేను పోషించుకోవడానికి మాత్రమే. కాబట్టి అంతగా నేను ఇంట్రెస్ట్ చూపలేదు. ఇచ్చిన దాంట్లోనే మరి ఆ జాబ్లోనే ప్రైవేట్ టీచర్ జాబ్లోనే దేవుడు నాకు అత్యధికంగా సహాయం చేశాడు. అనేక మంది మరి విద్యార్థుల విషయంలో మరి వారికి సహాయం చేయటంలో కూడా దేవుడు నాకు విద్యార్థులను సహాయం చేయటంలో కూడా దేవుడు నాకు కృప చూపించాడు. ఈ విధంగా మా తల్లిదండ్రులు యొక్క పరిస్థితి ఆలోచిస్తే నిజంగా దేవుడు వాళ్ళు ఎంతగానో భయభక్తులు కలిగి జీవించినారు. కాబట్టి నిజంగా మేము కూడా ఆ విధంగా వాళ్ళ మార్గంలో నడవడానికి దేవుడు మాకు సహాయం చేశాడు. మరి నేను గుత్తిలో మరి ఇంటర్మీడియట్ వరకు చదివాను. తర్వాత మరి నేను కర్నూలుకి వెళ్ళడం జరిగింది. డిగ్రీ అక్కడ మరి కేవీఆర్ కాలేజీలో డిగ్రీ చేశాను. మరి నా యొక్క డిగ్రీ చదువుతున్న టైంలో మరి 1984లో మరి నేను అనుదిన పాఠం చదువుకుంటున్నప్పుడు
దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు నేను పాపి అని ఒప్పించబడ్డాను. యేసు యొక్క రక్తము ప్రతి పాపం నుండి కడిగి పవిత్రపరచుననే యొక్క వాక్యము 1 యోహాను 1:9 ద్వారా మన పాపములను ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయనని ఆ యొక్క వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. మరి ఆ రోజు నేను పశ్చాత్తాపంతో కన్నీళ్లతో నా పాపాలు ఒప్పుకోవడం జరిగింది. అయితే నాకు మరి ఆ విధంగా నేను మరి ఏ పాపము చేయడం లేదు కదా, నాకు ఎందుకు ఈ యొక్క రక్షణ అవసరమని ముందు నాకు డౌట్ వచ్చింది. కానీ వాక్యము ఏం చెప్తుందంటే ప్రతివాడు కూడా అందరూ కూడా పాపులే, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి జన్మతః పాపి అని నేను ఒప్పించబడ్డాను. మరి చిన్న పాపం చేస్తేనే రక్షణ పోతుందనే ఆ యొక్క అనుమానం నాలో వచ్చింది. నేను రక్షింపబడ్డానా అని చాలా మరి 1 ఇయర్ ఆ విధంగా నేను డౌట్లో ఉన్నప్పుడు దేవుడు మరి తన వాక్యం ద్వారా మాట్లాడాడు. మరి యెషయా గ్రంథము మరి ఐజయా 53లో మరి 1-3 వర్సెస్ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. మరి నేను నిన్ను విమోచించినాను, నీ పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నేను నా సొత్తు అనే అటువంటి వాక్యం ద్వారా దేవుడు నన్ను నా యొక్క రక్షణను కన్ఫర్మ్ చేశాడు. నాకు అష్యూరెన్స్ కలిగింది. అంటే రక్షణ నిశ్చయిత నాకు ఆ విధంగా జరగడం జరిగింది. రక్షణ నిశ్చయిత ఉన్నప్పుడే దేవునిలో మనము ఎక్కువగా ఎదగలుగుతాం. రక్షణ నిశ్చయిత లేకపోతే మనము దేవునిలో మనము ఎదగలేము. కాబట్టి ఆ యొక్క వాక్యం దేవుడు నన్ను ఎంతో చక్కగా కన్ఫర్మ్ చేశాడు. నన్ను ఒక రకంగా చూసినట్లయితే ఆయన సేవకు నన్ను పిలిచాడు. మరి పార్ట్ టైమ్గా నేను సేవ చేస్తూ ఉన్నాను. మరి యుఎస్ఏ మినిస్ట్రీ, యూనియన్ ఆఫ్ ఎవాంజలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అనేక మినిస్ట్రీ నాకు మరి తిరుపతిలో నేను పీజీ చదువుతున్నప్పుడు అక్కడ దేవుడు మరి విద్యార్థుల నాకు పరిచయం చేశాడు. మరి అప్పటి నుండి నేను దేవునిలో బాగా ఎదగగలిగినాను. ఎందుకంటే మరి అక్కడ బైబిల్ స్టడీస్కి అటెండ్ అవుతూ వచ్చాను. మరి హాస్టల్లో కూడా ప్రేయర్స్ నడుపుతూ వచ్చాను. అక్కడ ఫ్యామిలీ ప్రేయర్స్ చేసుకోవడం ద్వారా మరి కొన్నిసార్లు మరి వారికి దేవుని యొక్క సువార్తను చెప్పడం ద్వారా నేను బలపడుతూ వచ్చాను. ముఖ్యంగా నా యొక్క పరిచర్య ఈ యొక్క యుఎస్ఏ మినిస్ట్రీ ద్వారా గొప్ప కార్యాలు నా జీవితంలో జరుగుతూ వచ్చాయి. నేను స్ట్రెంగ్తన్ అవుతూ వచ్చాను. మరి ఈ మినిస్ట్రీ నాకు ఎంతగానో సహాయపడుతున్న ఆత్మీయ జీవితం ఎదగడానికి ఎంతగానో సహాయపడుతూ వచ్చింది. మరి అక్కడ మరి అనేక మరి అక్కడ నేను వర్క్షాప్స్ అటెండ్ అవుతూ వచ్చాను. మరి క్యాంప్స్కి అటెండ్ అవుతూ వచ్చాను. సో అక్కడ ఇక తిరుపతిలో మరి ఎంతగానో నేను బలపడుతూ వచ్చాను. మరి అక్కడ మరి బైబిల్ స్టడీస్ తీసుకోవడం ద్వారా మరి ఇతరులకు సువార్త చెప్పడం ద్వారా ఆత్మీయంగా బలపడుతూ వచ్చాను. తర్వాత అక్కడి నుండి నేను మరి నా యొక్క పీజీ కంప్లీట్ అయిన తర్వాత నేను మళ్ళీ గుత్తికి వచ్చాను. మరి గుత్తిలో కూడా అప్పుడే EU స్టార్ట్ అయ్యింది మినిస్ట్రీ. సో మరి నాకు మరి సిస్టర్ శారా, సిస్టర్ నిర్మల వచ్చి నాకు గుత్తిలో ఈ విధంగా USA పరిచర్య ఉంది, వచ్చి అటెండ్ అవుతూ రమ్మని బైబిల్ స్టడీస్కి నన్ను ఇన్వైట్ చేశారు. అప్పుడు నేను బాగా గుత్తిలో మరి నేను ఎక్కువగా మరి మినిస్ట్రీలో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. మరి అక్కడ క్యాంప్స్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. మరి అదే రీతిగా మరి అవుట్ రీచెస్ ఉంటున్నా మరి ఈ యొక్క గుంతకలు మరి యాడికి, తాడిపత్రి, పామిడి ఈ యొక్క ప్లేసెస్ కూడా వెళ్తూ అక్కడ స్టూడెంట్స్ని ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చాము. అక్కడ బైబిల్ స్టడీస్ మరి గ్రౌండ్ వర్క్ చేసి అక్కడ బైబిల్ స్టడీస్ స్టార్ట్ చేశాము. మరి ఈ విధంగా మరి ప్రతి ఒక్క విశ్వాసి మీద సువార్త చెప్పడం మోపబడి ఉంటున్నది. ప్రతి ఒక్క విశ్వాసి కూడా సువార్త చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. కాబట్టి నా మీద ఆ యొక్క భారం మోపబడింది. కాబట్టి అప్పటి నుండి విద్యార్థుల నిమిత్తమై నేను మరి డెడికేట్ చేసుకున్నాను. దేవుడు నన్ను విద్యార్థుల పరిచర్యకు పిలిచాడు కాబట్టి మరి ఎక్కువగా నేను అమాంగ్ స్టూడెంట్స్ మధ్య ఎక్కువ వర్క్ చేస్తూ వచ్చాను. వాళ్ళని దేవుని వైపు నడిపించడం, క్యాంప్స్కు నడిపించడం, వాళ్ళని స్ట్రెంగ్తన్ చేయడం, వాళ్ళని కౌన్సిల్ చేయడంలో, వాళ్ళని లీడర్స్ తయారు చేయడంలో దేవుడు నన్ను ఎంతగానో మరి వాడుకున్నాడు. అందుని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ విధంగా నేను కొనసాగుతూ వచ్చినప్పుడు మరి నేను ఎక్కడికి వెళ్ళాలి, తర్వాత ఆఫ్టర్ B.Ed తర్వాత నేను ఎక్కడ పని చేయాలి అని నేను
ఆలోచించినప్పుడు ప్రభువా నన్ను ఎక్కడ వాడుకుంటారు మీరు అని ప్రార్థించినప్పుడు దేవుడు నన్ను హైదరాబాద్కు నడిపించడం జరిగింది. అక్కడ నేను 1994లో మరి హైదరాబాద్కు వెళ్ళడం జరిగింది. అక్కడ మా యొక్క అక్క ఫ్యామిలీ ఉన్నది, వాళ్ళతో ఉంటూ నేను మరి అక్కడ స్కూల్లో సెంట్ ఆల్ఫాన్సా స్కూల్లో వర్క్ చేస్తూ మరి అక్కడ ఉండి పార్ట్ టైంగా నేను దేవుని యొక్క పరిచర్యం చేస్తూ వచ్చాను. యుఎస్ఏ మినిస్ట్రీని విద్యార్థుల పరిచయం చేస్తూ వచ్చాను. మరి అక్కడున్న కాలేజెస్కి వెళ్తూ వచ్చాను. వీక్ అంతా బైబిల్ స్టడీస్ కోసం ఒక్కొక్క కాలేజ్కి వెళ్తూ వచ్చాను. మరి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో అక్కడ వర్కింగ్ ఉమెన్స్ వాళ్ళను గ్యాదర్ చేశాను. ప్రేయర్తో స్టార్ట్ చేసి ఆ విధంగా వారికి దేవుని యొక్క సువార్తను చెప్పడం స్టార్ట్ అయింది. ఈ విధంగా మరి దేవుడు నన్ను మరి పరిచర్యలో ఒక యాజ్ ఏ కమిటీ మెంబర్గా కూడా దేవుడు నన్ను స్టేట్ లెవెల్లో కమిటీ మెంబర్గా కూడా నన్ను వాడుకున్నాడు. మరి ఈ విధంగా దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య నేను నమ్మకంగా కొనసాగిస్తూ వచ్చాను. నేను మరి అది కంటిన్యూ అవుతూ ఉంది. మరి దేవుడు నన్ను దేనికైతే పిలిచాడో పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఆ పరిచర్యలో ముందు అలాగానే కొనసాగుతూ వస్తున్నాను. మరి హైదరాబాదులో మరి దాదాపు నేను 25 ఇయర్స్ హైదరాబాదులోనే ఉంటిని. హైదరాబాదులో మరి దేవుడు నన్ను హైదరాబాదులో చాలా కాలేజెస్ మధ్య మరి అక్కడ దేవుడు నన్ను వాడుకున్నాడు. నేను అమీర్పేట్ ప్రాంతంలో యూసఫ్గూడలో ఉండేదాన్ని. మరి అక్కడ నుండి మరి అన్ని కాలేజెస్ తిరుగుతూ వచ్చాను. మరి ఈ విధంగా విద్యార్థుల పరిచర్యలో నేను ఎంతో మరి ముందు కొనసాగడానికి దేవుని యొక్క కృప నాకు ఎంతగానో మరి సహాయపడింది. ఆయన కృప వల్లనే నేను ముందుకు కొనసాగుతూ వస్తున్నాను. ఈ విధంగా పరిచర్యలో ఇంకా మరి స్టిల్ నేను కొనసాగుతూనే ఉన్నాను. అదే రీతిగా మరి చర్చిలో కూడా సండే స్కూల్ మినిస్ట్రీ తీసుకుంటున్నాను. మరి అదేవిధంగా స్టూడెంట్స్ మధ్య మరి నా యొక్క కన్సర్న్, నా యొక్క భారము ఆ విధంగా నేను వెళ్తూ వచ్చాను. సో ఈ విధంగా నా యొక్క పరిచర్యలో ముందు కొనసాగుతున్నా. నా కోసం ప్రేయర్ చేయండి. మరి నా యొక్క హెల్త్ కోసం కూడా ప్రేయర్ చేయండి. ఇంకా దేవుని కోసం నమ్మకంగా జీవించడానికి నా కోసం ప్రేయర్ చేయండి. వింటుంటే మాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉందక్క. చర్యలో టీచింగ్ చేసేవాళ్ళ, ప్రీచింగ్ ఎక్కువగా చేసేవాళ్ళక్క? టీచింగ్ ఎక్కువగా ఉండేది. టీచింగ్ ప్రీచింగ్ అంతా యూత్ మధ్య బైబిల్ స్టడీస్ తీసుకోవడం, వాళ్ళకి ప్రాక్టికల్ టాక్స్ తీసుకోవడము, వాళ్ళకి ప్రాక్టికల్ టాక్స్ తీసుకోవడం ద్వారా వాళ్ళని స్ట్రెంగ్థెన్ చేయడము, ఎక్సలెన్స్ ఇన్ స్టడీస్, ఈ విధంగా వాళ్ళు హౌ టు గ్రో ఇన్ ద లార్డ్, ఈ విధంగా డిఫరెంట్ పర్పస్ ఆఫ్ లైఫ్ అనే టాక్స్ ద్వారా వాళ్ళని మరి టీచింగ్ ద్వారా డివోషన్ టైప్గా అంటే మెసేజెస్ ఇవ్వడం కూడా జరిగింది. ఒక అడ్మినిస్ట్రేటివ్ అంటే ఇష్టమా, లీడర్షిప్ చేసేవాళ్ళ మీరు ఎక్కువగా? లీడర్షిప్ చేసేదాన్ని ఎక్కువగా. యూత్ మధ్య వాళ్ళని లీడర్స్గా తయారు చేయడం చాలా గొప్ప పరిచర్య. చూస్తూ ఉంటే చాలా యూత్ మధ్య చేయాలంటే చాలా నాలెడ్జ్ ఉండాలి. బోర్డు మెంబర్గా ఉన్నారాక, కమిటీ మెంబర్గా ఉండేవాళ్ళక మీరు? కమిటీ మెంబర్స్గా ఇక స్టూడెంట్స్ మినిస్ట్రీలో కమిటీ మెంబర్స్గా చేసాం. నీకు వర్షిప్ చేయడం ఇష్టమా, లీడర్షిప్ చేసేవాళ్ళక మీరు? వర్షిప్ కమ్ లీడర్షిప్ రెండు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేదాన్ని. అక్క రెండింట్లో కూడా మీరు చాలా గొప్ప పరిచర్య. చిల్డ్రన్స్ పరిచర్య చేసేవాళ్ళు, యూత్ పరిచర్య ఎక్కువగా చేసేవాళ్ళు? చిల్డ్రన్ మినిస్ట్రీ చర్చిలో చేసేదాన్ని. యూత్ మినిస్ట్రీ కాలేజ్ స్టూడెంట్స్ మధ్య నేను చేసేదాన్ని. అక్క కౌన్సిలింగ్ అంటే ఇష్టమా నీకు, లేకపోతే ఎవరికైనా కౌన్సిలింగ్ చేసేవారా? ఏదైనా కౌన్సిలింగ్ చేశాను చాలా మందికి, వర్కింగ్ ఉమెన్ వాళ్ళకి, తర్వాత స్టూడెంట్స్కి. మరి వాళ్ళు ఏ విధంగా మరి దేవుళ్ళలో కొనసాగాల, మరి సొసైటీలో ఏ విధంగా ఉండాలా, మరి ఆత్మీయంగా ఏ విధంగా ఉండాలా, వాళ్ళ యొక్క స్టడీస్లో ఏ విధంగా ఉండాలా, మరి పరిస్థితులు మరి డిఫికల్ట్గా ఉన్నప్పుడు ఎట్లా దేవుని పైన ఆధారపడాలా, ఈ విధంగా మరి దేవుళ్ళో వాళ్ళని స్ట్రెంగ్థెన్ చేయడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు. అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేసేవాళ్ళక? అంటే అప్పుడప్పుడు రెండిట్లో ఇన్వాల్వ్ అయ్యేదాన్ని. ఇక్కడ గుత్తిలో ఒక అనాథాశ్రమం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడి మరి ఆ పిల్లలకు మరి అక్కడ వాక్యం చెప్పడం జరిగింది. వారిని అప్పుడప్పుడు సందర్శిస్తూ వచ్చాను. మరి అవుట్ రీచెస్ కూడా మేము వెళ్ళాము. ఇక స్టూడెంట్ మినిస్ట్రీలో ఎక్కడైతే పరిచర్య స్టార్ట్ చేయలేదో మరి అక్కడికి వెళ్ళి గ్రౌండ్ వర్క్ చేసి మరి అక్కడ బైబిల్ స్టడీస్ స్టార్ట్ చేయడం జరిగింది. అవుట్ రీచెస్ కూడా వెళ్తూ వచ్చాము. నేను ఆ విధంగా మరి స్టూడెంట్ మినిస్ట్రీలో కొనసాగుతున్నప్పుడు
అనేక మిషనరీ తర్వాత అవుట్ రీచెస్కి వెళ్ళాను, అక్కడ మిషనరీ క్యాంప్స్కి వెళ్ళాను. మీరు ఏదైనా మిషనరీగా చేసేవాళ్ళక్క? అంటే జస్ట్ అటెండ్ అవుతున్నాను. అంటే నేను నాకు మిషనరీ వర్క్ అంటే చాలా ఇంట్రెస్ట్, చాలా ఆసక్తి. మరి సమయం వచ్చినప్పుడు మరి వారి నిమిత్తమై ప్రార్థించడం జరిగింది. నేను ఐఈఎం మినిస్ట్రీకి మరి ఎఫ్ఎంపిబి మినిస్ట్రీకి సపోర్ట్ చేస్తూ వచ్చాను. ఆ మినిస్ట్రీలో నేను పార్టేకర్గా ఉన్నాను. వాళ్ళ నిమిత్తమై ప్రార్థిస్తూ వారికి కొంత సహాయం చేస్తూ కూడా కొంత కంట్రిబ్యూట్ చేస్తూ కూడా వచ్చాను. ఒక చైల్డ్కి స్పాన్సర్ చేస్తూ వచ్చాను కొంతకాలము. ఆ విద్యార్థి చదువుకోవడానికి మరి ఆ యొక్క ట్రైబల్ చైల్డ్కి సహాయం చేస్తూ వచ్చాను. శ్రీదేవి గారు నన్ను వచ్చి అడిగినప్పుడు, ఈ విధంగా సాక్ష్యాన్ని పంచుకుంటారా అక్క అని అడిగినప్పుడు మరి వెంటనే నేను ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే మరి దేవుడు నా జీవితంలో చేసిన మేలు మహోపకారులు, దేవుడు నాకు ఇచ్చిన గొప్ప రక్షణను మరి తప్పకుండా నేను ఇతరులతో పంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను నా సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడ్డాను. మరి నేను ఎప్పుడు కూడా ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి దేవుడు నాకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. నా యొక్క వ్యక్తిగత జీవితంలో నా యొక్క సాక్ష్య జీవితాన్ని చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క ఆపర్చునిటీ బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. అక్క, మీ సాక్ష్యాన్ని మాతో పంచుకున్నందుకు వందనాలక్క. అందరికీ వందనాలు. ఆమెన్.